వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఉల్లగడ్డ కోడిగుడ్డు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఉల్లగడ్డ అంటే ఎవరికండి ఇష్టం ఉండదు? ఉల్లగడ్డని ఎన్ని రకాలుగా డిషెస్ చేయొచ్చు. అలా ఈరోజు ఈ ఉల్లగడ్డని నేను ఎగ్లో చేసి కర్రీ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి, చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా అంటే చాలా ఈజీగా. ముందుగా చూడండి, ఇక్కడ కోడిగుడ్లని ఉడకబెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా చూడండి, కోడిగుడ్డు అనేది మునిగేంత వరకు నీళ్ళు పోసామంటే గుడ్డు పగలకుండా తొందరగా ఉడికిపోతుంది. అలాగే కొంచెం కల్లుప్పు వేయండి. అలా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన టమాటాని, ఎర్రగడ్డని, ఉల్లగడ్డని కట్ చేసుకుందాము. ముందుగా టమాటా 2 తీసుకున్నాను, ఒక ఎర్రగడ్డ, ఒక పెద్ద ఉల్లగడ్డ తీసుకున్నాను. ఇలా టమాటాని, ఎర్రగడ్డని కట్ చేసి పక్కన పెట్టుకొని ఉల్లగడ్డకి పీల్ ఆఫ్ చేసేసుకున్నాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకునేసేయండి, లేదంటే ఉల్లగడ్డ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఉల్లగడ్డని కట్ చేసుకొని నీళ్ళల్లోనే వేసి పెట్టుకోవాలండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తిరగమాత గింజలు వేసుకోండి. ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇలా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని, కరివేపాకుని ఇలా వేసుకొని గరిటెతోటి ఒక 2 నిమిషాలు అలా తిప్పుకోండి. కొంచెంసేపు బాగా వేగనివ్వండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేను ఇక్కడ వేసాను, కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు చిన్న చిన్న ముక్కల్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి బాగా. టమాటా అనేది బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం తగినంత కారం వేసుకోండి. కారం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెంసేపు ఉల్లగడ్డ అనేది వేగనివ్వండి. అలా వేగిన తర్వాత తగినంత వాటర్ని వేసుకొని కొంచెంసేపు అలాగా ఉల్లగడ్డ ఉడికేంత వరకు అలా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, చాలా ఈజీగా, క్విక్గా, చాలా టేస్టీగా ఉండే ఉల్లగడ్డ ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఉల్లగడ్డ ఉడికిపోయింది. అంతలోపలనే ఉడికిన కోడిగుడ్లకి పీల్ ఆఫ్ చేసుకునేసి ఇలా కత్తితోటి ఘాట్లను పెట్టుకొని ఈ కర్రీలో వేసుకునేసాను. అప్పుడే ఉప్పు కారం అనేది కోడిగుడ్డులోకి బాగా దిగుతుంది. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కోడిగుడ్డు ఉల్లగడ్డ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది.